హాయ్ అండి అందరికీ. గిద్దలూరు స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా బీరకాయ కర్రీ అయితే చూద్దాము. ఇదైతే చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడైనా కూడా బీరకాయ కర్రీ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినప్పప్పు అయితే వేయండి. కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేయండి. కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయ్యాక 1 ఆనియన్, హాఫ్ టమాటోని మాత్రమే వేయండి. ఫుల్ టమాటో వేస్తే మళ్ళీ కర్రీ పుల్లగా అవుతుంది. టమాటో, ఆనియన్ వేసి మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేయండి. ఇది బీరకాయ కర్రీ ఏంటంటే మొత్తం మీడియం ఫ్లేమ్లో ఉంచే చేయాలి. హై ఫ్లేమ్లో ఉంచామంటే కర్రీ అంత టేస్టీగా రాదు. మీడియం ఫ్లేమ్లో ఉంచి, ఇదైతే నాకు మా అత్తగారు నేర్పారు కర్రీ. వాళ్ళ స్టైల్ ఎప్పటి నుంచో చేస్తున్నారంటే ఇట్లానే చేస్తారంటే నాకు ఇలాగే నేర్పారు. చూడండి, టమాటో, ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాము. ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి. అది అలా అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసేద్దాం కుక్కర్లో. బీరకాయలు వేసి ముందు ప్రిపేర్ చేసిన తాలింపు, బీరకాయలు మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేయండి. నేనైతే 1/2 kg బీరకాయలు చేస్తున్నాను ఇప్పుడు. మొత్తం కలిసేలా మిక్స్ చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేద్దాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. దీనికైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం పొడి వేయండి. నేనైతే ప్యాకెట్ కారమే యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేయండి. ఒక టీ గ్లాస్తో గ్లాస్ వాటర్ అయితే పోయండి. అది బీరకాయ ఉడకాలి కాబట్టి కారంలో మంచిగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ వేయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది చూడండి. మొత్తం ఆ బీరకాయ ముక్కలకి కారము, ఉప్పు, పసుపు అన్నీ పట్టుకునేలా మిక్స్ చేయండి ఒక 1 మినిట్ అలాగే. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేయండి. వాటర్ వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్ ఏమన్నా కొంచెం తక్కువగా ఉన్నట్లు, ఎక్కువగా ఉన్నట్లుంటే అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలోనే. ఇప్పుడు ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ రావాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేయండి. కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయండి. కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయాక ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము మన కర్రీ ఎలా వచ్చిందో. కర్రీ బాగా కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ మొత్తం పైకి తేలి ఉంటుంది. అప్పుడే కర్రీ మంచిగా కుక్ అయినట్లు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మనకు కావాల్సినంత గ్రేవీ వచ్చేంత వరకు చూసుకోవాలి. అది కొంచెం లూజ్గా ఉంది కాబట్టి గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ పెట్టాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గితే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు తగ్గింది కాబట్టి నేను వేస్తున్నాను. వేయాలని రూల్ అయితే ఏం లేదు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. జీరా పౌడర్ కొంచెం, నేను ఏ కర్రీ చేసినా కూడా జీరా పౌడర్ కంపల్సరీ వాడతాను. ఎందుకంటే అరుగుదలకు మంచిది అని మా అమ్మమ్మ చెప్పారు. కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా. నేను మసాలాలు కూడా చాలా తక్కువ వాడతాను. ఎందుకంటే పాప కూడా తింటుంది కదా, నా చిన్న పాప కాబట్టి తన కోసం మసాలాలు అన్నీ చూసి వేసుకుంటాము. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేయండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ వరకు వేయించి పొడి చేసిన పల్లి పౌడర్ వేయండి.
మంచిగా పల్లి పౌడర్ వేసి మిక్స్ చేయండి. ఒకవేళ పల్లి పౌడర్ లేదు అనుకున్న వాళ్ళు పుట్నాల పప్పుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. పుట్నాల పప్పుల పౌడర్ వేసినా కూడా కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. నాకు పల్లి పౌడర్ ఉంది కాబట్టి పల్లి పౌడర్ వేసాను. పల్లి పౌడర్ కూడా చాలా బాగుంటుంది కర్రీలో. ఇప్పుడు మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలాగే గ్యాస్ ఆన్లో పెట్టి కలుపుతూ ఉండండి. కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకోండి. లాస్ట్లో కర్రీ అంతా అయిపోయినాక కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకోండి. నాకు కావాల్సినంత గ్రేవీ అయితే వచ్చింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ తీసుకొని కర్రీ మొత్తం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ గిద్దలూరు స్టైల్ బీరకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.